గిట్‌హబ్‌లో ప్రైవేట్ రిపాజిటరీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మనం దాన్ని ఏ విధంగా క్లోన్ చేసుకోవాలి, అలాగే టోకెన్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి టోకెన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నేను గిట్‌హబ్ అకౌంట్‌కి వెళ్తున్నాను. లాగిన్ అవుతున్నాను. రైట్. సో న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను. విఎల్ఆర్ విఎల్ఆర్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో వచ్చేసి ప్రైవేట్ అని చెప్పి పెట్టాను. ఎందుకు ఇలా పెడతామంటే మీ కోడ్ పబ్లిక్లో ఉందనుకోండి అందరికీ కనపడుతుంది. లేదు మీరు మాత్రమే యాక్సెస్ చేయాలి, లేకపోతే రిపాజిటరీని, లేకపోతే మీ ఎంప్లాయీ ఉన్నారు అతనికి మాత్రమే యాక్సెస్ ఉండాలి. అలాంటప్పుడు మనం ప్రైవేట్ రిపాజిటరీని క్రియేట్ చేస్తాం. సో అతను యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేస్తాడు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో క్రియేట్ రిపాజిటరీ. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. చేసి మీరు సిడి డెస్క్టాప్, ఎందుకంటే డెస్క్టాప్ మీద మనం చూసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పి డెస్క్టాప్లోకి మూవ్ అవుతూ ఉంటాం. ఓకే. గిట్ క్లోన్. సో మన రిపాజిటరీ యూఆర్ఎల్ విఎల్ఆర్. ఓకే. సో దీన్ని మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తుంటే ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. ఓకే. సో ఎంటర్ చేసినప్పుడు క్లోనింగ్ ఇంటూ ఇక్కడ అడుగుతుంది. ఓకే. గిట్ హబ్ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ మీద ఇక్కడ సైన్ ఇన్ విత్ బ్రౌజర్ కొట్టొచ్చు. టోకెన్ ఉంది, టోకెన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సైన్ ఇన్ విత్ ఏ కోడ్ కూడా ఉంది. ఓకే. సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఓకే. ఆల్రెడీ మనం ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాం కదా, అందుకని అది ఆటోమేటిక్గా తీసుకుంది. ఎందుకు ఎలా ఇక్కడ మనకి క్రెడెన్షియల్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. ఓకే. మనం విండోస్ క్రెడెన్షియల్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి గిట్ హబ్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయిపోయి ఉన్నాయి. అందుకని అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. లేదు కనెక్ట్ అవ్వలేదంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ గిట్ హబ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఎంటర్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ సిడి ఏమైంది, విఎల్ఆర్ ఫోల్డర్ క్రియేట్ అయిందో లేదో చూడండి. విఎల్ఆర్ ఫోల్డర్ మనకి క్రియేట్ అయింది. ఈ విధంగా మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు మీ ప్రైవేట్ రిపాజిటరీకి. లేదు అనుకుంటే మీరు ఒక యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో ఇక్కడ లాస్ట్కి డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. డెవలపర్ సెట్టింగ్స్లో మీకు పర్సనల్ యాక్సెస్ టోకెన్లో టోకెన్స్ క్లాసిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ న్యూ టోకెన్. సో జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విఎల్ఆర్కి క్రియేట్ చేస్తున్నారు కదా, లేకపోతే మీకు ఎవరికైనా యాక్సెస్ ఇచ్చేటట్టయితే వాళ్ళ నేమ్ కూడా సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది ఎన్ని రోజులు యాక్సెస్లో ఉండాలి. సో కష్టం కూడా పెట్టుకోవచ్చు. సో 7 days పెట్టుకుంటాం. సో ఇప్పుడు కూడా తర్వాత తక్కువ టైం అతనికి ఎంతకాలం కావాలో అంతకాలం వరకే ఉండేటట్టు, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. తర్వాత ఈ రిపో ఉంది కదా దీన్ని మీరు చెక్ చేయండి. సో ఇది చెక్ చేస్తేనే ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారు. తర్వాత జనరేట్ టోకెన్. ఓకే. సో ఇప్పుడు టోకెన్ క్రియేట్ అయింది కదా. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసుకో. ఓకే. సో మళ్ళీ తర్వాత కనపడదు ఆ టోకెన్. రైట్. సో ఇక్కడ ఇప్పుడు దీంతో ఈ టోకెన్ తోటి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాము. ఇక్కడ ఆ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత దాని కోడ్ చూసుకున్నట్టయితే గిట్ క్లోన్ టు టోకెన్ కాపీ చేస్తాం. యువర్ టోకెన్ దగ్గర
ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్. తర్వాత యువర్ రిపోజిటరీ, సో మంది విఎల్ఆర్ కదా. సో దీన్ని ఎంటైర్గా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ సిడి డెస్క్టాప్ కాకుండా వెంకట్లోకి వచ్చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ విఎల్ఆర్ క్రియేట్ అయింది కదా. రైట్, సో వెంకట్లో క్రియేట్ చేస్తాను, వెంకట్ ఫోర్. లేకపోతే ఎంకేడిఆర్ రామ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సిడి రామ్ డెస్క్టాప్ మీద, సారీ సిడి డెస్క్టాప్ ఎంకేడిఆర్ రామ్ యారో మార్కు పైకి యారో బటన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ కమెంట్స్ అన్ని కనపడతాయి. ఓకే, సిడి రామ్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను, ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే, సో వెంటనే క్రియేట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ యాక్సెస్ టోకెన్ ఇచ్చాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.